జై శ్రీ గౌణితాకి శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ నారద ఉవాచ ఏవం సురాదయః సర్వే బ్రహ్మరుద్ర పురస్సరాః నోపైతుమసకన్మాన్యో సంభ్రమం సుధురాసనం. నారదుడు పలికిన ఆ సమయం అత్యంత కోపముతో నృసింహ భగవాను ముందుకు వచ్చుటకు బ్రహ్మరుద్రాది దేవతలను సహింపలేకపోయేది. ఆ సమయంలో ఇంకా భగవానికి ఇంకా క్రోధం తగ్గలేదు, కోపం చాలా ఎక్కువగా ఉంది. ఆయన కోపానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రహ్లాదుడికి జరిగినటువంటి ఈ సహించరానటువంటి అపరాధం అన్నమాట. దాని కారణంగా తీవ్రమైన కోపం వచ్చింది. నృసింహ భగవానుడు హిరణ్యకశిపుని చంపేశాడు. కానీ ఆ కోపంగా ఉన్నటువంటి ఆ నృసింహుడి దగ్గరికి వెళ్ళడానికి బ్రహ్మ కానీ రుద్రుడు కానీ మరి ఇతరులు కానీ సాహసించలేకపోతున్నారు. ఇప్పటిదాకా మరి స్తోత్రాలు ఎలా చేశారంటే దూరం నుండి స్తోత్రాలు చేశారు, దగ్గర సమీపానికి వెళ్ళలేకపోతున్నారు. భాష్యం చదువుదాం. శ్రీల ప్రభుపాదికి శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ తాము రచించిన ప్రేమ భక్తి చంద్రిక యందు క్రోధభక్త ద్వేషి జనే గానం చేసి, అనగా భక్తులను ద్వేషించుడే దానమును శిక్షించుటకే క్రోధమును ఉపయోగింపవలెను. భగవానుడికి కోపం వచ్చింది. భక్తులకు కోపం రావచ్చా రాకూడదా? రావచ్చు. ఎందుకంటే సహజంగానే మనకి యోగ విధానంలో ముందుగా నిరోధించమని చెప్పేది ఏంటంటే కామాన్ని క్రోధాన్ని నిరోధించమని చెప్తూ ఉంటారు. కానీ భక్తి విధానంలో క్రోధం ఉంటుంది. చూడండి, ఆంజనేయుడు క్రోధం లేకుండానే అంతమందిని చంపేశాడంటారా? సో అక్కడ క్రోధం అనేది అవసరం. ఎందుకంటే భగవన్ నింద లేకపోతే భగవానుడు చేసినటువంటి అపరాధం ఎవరైతే చేశారో వారిని ఖచ్చితంగా శిక్షించాలి అనేటువంటి భావన భక్తుడికి ఉంటుంది. అలాగే భగవానుడికి కూడా అదే స్వభావాన్ని కలిగి ఉంటాడు. భక్తుడికి ఎవరైనా నిందించినా, భక్తుడిని ఎవరైనా అపరాధం చేసినా, భక్తుడికి కష్టాల పాలు చేసినా వాడిని కూడా శిక్షించేటువంటి ఆ భావన భగవంతుడికి ఉంటుంది. కాబట్టి భక్తుడు భగవంతుడు ఇద్దరూ కూడా ఒకే రకమైన భావన కలిగి ఉంటారు. వారి అందు ఇప్పుడు భగవన్ నింద చేశారనుకోండి, భగవన్ నింద చేసి ఇప్పుడు నృసింహుడిని లేకపోతే నారాయణుడు పదే పదే హిరణ్యకశిపుడు తిడుతున్నాడు కానీ కోపం లేదు, అసలు పట్టించుకోడు. కానీ ప్రహ్లాదుడికి జరిగినటువంటి అపరాధానికి మాత్రం విపరీతం కోపం వచ్చిందనమాట. కాబట్టి కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యములు అన్నిటినీ భగవంతుని కొరకు భక్తుని కొరకు చక్కగా వాడవచ్చును. కామ, క్రోధము, మోహము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భక్తుని కొరకు భగవంతుడు వినియోగిస్తూ ఉంటాడట. చూడండి, భగవంతుడు వినియోగించినటువంటి ప్రతీదీ కూడా లీలగా పరిగణించబడుతూ ఉంటుంది. జార చోర శిఖామణి అంటే ఎవరు? కృష్ణుడు. జార అంటే జారుడు అన్నమాట. జారుడు అంటే పలు స్త్రీల దగ్గరికి వెళ్ళేవాడిని జారుడు అంటారు. చోరుడు అంటే దొంగ. అదేనండి, దొంగతనం చేసేవాడిని ఇలా జార చోర శిఖామణి. వీళ్ళు ఇటువంటి స్వభావం కలిగిన వాడు శిఖామణి, చాలా గొప్పవాడు అని చెప్తున్నారు అన్నమాట. కానీ ఇది అంటే తక్కువ స్థాయి చేసి చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారా? గొప్ప. అది స్తోత్రంలో అది ఒక పదం అన్నమాట. ఎందుకని గొప్పగా అయింది? భగవంతుని అంటూ ఏ భావం అయినప్పటికీ కూడా అది లీలామాంసము, లీలగా చేస్తూ ఉంటాడు. ఏమంటే అది తన యొక్క భక్తుల్ని ఉద్ధరించడం కోసం, తన భక్తుల్ని పరవశం చేయడం కోసం మాత్రమే చేస్తుంటాడు. తన ఇచ్చ, తన కోరికతో దానివల్ల ఆయన ఆనందాన్ని పొందుదాం అనేటువంటి భావంతో ఆయన ఎప్పుడు చేయడు. అదే మనుషుడు తన సుఖం కోసం చేసినప్పుడు అది ఖచ్చితంగా పెద్ద అపరాధంగా పరిగణించబడుతుంది అనమాట. అదే దొంగతనం చేసాం, ఆ దొంగతనం ఏమవుతుంది? చాలా పెద్ద అపరాధం అని. అదే జారుడు అంటే వ్యభిచారం, అది నిజానికి భక్తియుక్త సేవా విధానంలో అది పూర్తిగా నిరోధించబడింది అన్నమాట. ఇటువంటి వాటిని మనం భగవద్ విషయంలో వినియోగించడానికి కుదరదు. కానీ భగవానుడు ఏదైతే వినియోగిస్తున్నాడో, ఏవైతే ఏ భావాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవిగా, గొప్పమైన వాటిగా పరిగణించబడదు. ఎందుకంటే అవేవి కూడా తన కోసం కాదు కాబట్టి భక్తుల యొక్క ఆనందం. అలాగే భక్తుడు చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో భక్తుడు దొంగతనం చేస్తూ ఉంటాడు, లేకపోతే ఒక భక్తుడు ఇతరులు ద్వేషిస్తూ ఉంటాడు. మరి ఈ భావం ఇవెందుకు వచ్చాయి అంటే ఇది కూడా తన సొంతం కోసం కాకుండా భగవంతుడి కోసం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ రెండింటి యందు కూడా ఒక శ్రేష్టమైనటువంటి గుణాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే భక్తుడు కానీ భగవంతుడు కానీ ఒక ఉన్నతమైనటువంటి విషయం అంటే భక్తి అనేటువంటి విషయం కోసం ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది.
నృసింహ భగవానుడు ఎంత తీవ్రమైన క్రోధంతో అనగా బ్రహ్మరుద్రాది దేవతలకు చివరకు తన పత్ని యొక్క లక్ష్మీదేవి ప్రార్థించి స్తుతించను, అతడు ప్రసన్నుడు కాలేదు. ఎవరిను ఆ దేవదేవుని కోపము శాంతింపజేయలేకపోయేది. అంత తీవ్రమైన కోపం వచ్చింది. సహజంగా ఇక్కడ మనకి ఈ లౌకిక పరిగణలో చూసినట్టయితే మనకి కోపం వచ్చింది అనుకోండి, వ్యక్తికి పురుషుడు కోపం వచ్చింది అనుకోండి, తన భార్య ఆ కోపాన్ని శమింపజేయగలదు, లేకపోతే ఆ కోపాన్ని రెట్టింపు చేయగలదు కూడా. కాబట్టి కానీ ఇక్కడ లక్ష్మీదేవికి అటువంటి ప్రభావం చూపించలేకపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి సమీపించి ఆ కోపాన్ని తగ్గించలేకపోతుంది అనమాట. ఎందుకు అంటే ప్రధానంగా కోపానికి రావడానికి కారణం ఏమిటంటే ప్రహ్లాదుడు. మళ్ళీ ఆ ప్రహ్లాదుడే ఆ కోపాన్ని తగ్గించడానికి సమర్థుడై ఉంటాడు. కానీ భగవానుడు ప్రహ్లాదుని ఎదుట వాత్సల్య కనబరచువాడే ఉన్నందున ఆ దేవదేవుని శాంతింపజేయుడు దేవతలు ఇతరులు ఆ భక్తునే ముందుకు పంపిరి. వాత్సల్యము అంటే భగవంతుడికి ప్రహ్లాదుని మీద ఏ స్వభావం ఉంది? వాత్సల్య స్వభావం ఉందన్నమాట. అంటే ఒక పిల్లవాడు తన సొంత పిల్లవాడు ఏదైనా అపరాధం చేసిన ఆ అపరాధం తన తండ్రికి ఎలా ఉంటుందంటే ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అలాగే తన పిల్లవాడిని ఎవరైనా కోపాన్ని తెప్పి కొట్టడం ఇటువంటివి చేశారనుకోండి, దానికి కారణంగా తండ్రికి చాలా కోపం వస్తుందన్నమాట. మళ్ళీ ఆ కోపం పోవాలి అంటే తన పిల్లవాడు ఆ వ్యక్తి వల్ల ఎటువంటి దుఃఖాన్ని పొందలేదు నాన్న అని చెప్పినప్పుడు ఆ తండ్రికి ఆ కోపం పోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదునే ముందుకు వచ్చి తన యొక్క నృసింహ భగవానుడి యొక్క కోపాన్ని తగ్గించాలన్నమాట. హరే కృష్ణ. శరదోపాధి